పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది? ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈ రోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూను. 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కూడా అయిపోవస్తా ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఇస్తుందో లేదో తెలియదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజును డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు. మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి కాలేజీలు. పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం ముమ్మరంగా సాగుతా ఉంది. ఒరే గజన ఏంద్రేదా చూసినావా? నువ్వు ఒకటి చెప్తున్నావు, ఆమె ఒకటి చెప్తుంది, విన్నావా? ప్రతి ఒక్కరికి తెలుసు నీ గురించా పోతిరేపలోడా. నోటికి వచ్చిన బూతులన్నీ ఓపెన్ చేయ మాకు. అన్నీ నిన్ను ట్రోల్స్ చేసి ఆడుకుంటారు ప్రజలు. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి బూతే. తెలుగు రాదు మనకు, తమిళ్ రాదు, ఇంగ్లీష్ రాదు, అసలు మాట్లాడడమే రాదు. ఎందుకు చెప్పు? అనవసరంగా నవ్వులు పాలైపోతావు. అర్థమవుతుందా? నా మాటిని గుడ్ల వ్యాపారం బెస్ట్, గుడ్లో అనేసి అమ్ముకోండి, సరిపోయిద్ది. ఎట్టో మామూలుగా ప్రజలకు తెలియకుండా నీకు ఇచ్చేశారు. ఏది? ఒక 5 years రాజ్యాన్ని ఎత్తి అదేదో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా ఇలా నువ్వు పిచ్చి నా కొడుకు అని తెలియక మీ నాయన్ని చూసి పాపము నిన్ను ఏదో మేధావి నా కొడుకు అనుకున్నారు. కానీ ఆ తర్వాత అర్థమైంది అందరికీ, ఓయమ్మ మనము పిచ్చోడి చేతులు రాయి ఇచ్చాము, ఈ రాయి తీసుకొని ఎవరి మొహం దెంగతారో మనకే అర్థం కాదు అని అందరూ అలర్ట్ అయిపోయారు. నీకు అర్థం కావట్లేదు, ఇంకా ఆ భ్రమలోనే బతుకుతున్నావు. మళ్ళా నాకు రాయి ఇస్తారేమో, నేను అందరినీ ఆ రాయితో మొహాల బగాలు దెంగచ్చు అనే ఊహలోనే ఉండవు. నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అదే పరిస్థితి. అంతా మన బ్యాచే, థమ్స్ అప్ బ్యాచ్, థమ్స్ అప్. నా మాటిని వాళ్ళకన్నా కంపెనీ వాళ్ళకి పోండి, ఏమే తీసుకోవచ్చు వీడియోస్, థమ్స్ అప్ వీడియోస్ చూడండి. అటు ప్రతి ఒక్కటి అదే. నువ్వు చెప్పిన బూతులన్నీ ఉన్నాయా బాబు? బూత్రాజ్ మాకు ఇల్లు కట్టించి తాళం చేతిలో పెట్టి మిషన్ వాళ్ళకి ఏమీ రానోళ్ళకి మిషన్ పెట్టి ఫోటో దిగితే డబ్బులు వేసాడు. మరి ఆటోళ్ళకి ఉంది డబ్బులు వేసాడు. ఏముంది మళ్ళీ రోడ్డు మీద 2 ఏళ్ళు తీసుకున్నాడు పోలీసు వాళ్ళు. ఇంకా దేనికి వేసాడు ఆయన? అమ్మవాడు అన్నాడు. 14 ఏళ్ళు అలాపై ముందు 15,000 వేసాడు, తర్వాత 13,000 వేసాడు, తర్వాత 13,000 వేసాడు. ఏంటి వేసిందంటే మళ్ళీ బళ్ళ వాళ్ళు తీసుకున్నారు మా దగ్గర నుంచి. అది పక్కన పెట్టు. మళ్ళీ ఇప్పుడు ఉందంటేనేమో మామూలుగా మాకు ఇల్లు కట్టించి తాళం చేతిలో పెట్టి మీకు అన్నీ చేసి చెప్తున్నాడు. ఏం చేశాడు? మాకు 2 సెంట్ ఇచ్చాడు. ఎక్కడ అడవిలో ఇచ్చారు తీసుకెళ్ళి. మాకు అడవిలో మేము ఉండగలమా? సెంటర్లో పని చేసుకుంటే అలా లెగితే శ్మశానాల పక్కనే తోటల పక్కన ఇచ్చాడు తీసుకెళ్ళి. మాకు ఏం మేలు చేశాడు? విద్యా దీవెన అన్నాడు, సంవత్సరానికి 20,000 అన్నాడు. మా అమ్మాయికి వచ్చింది 5,000 రూపాయలు ఇచ్చాడు. కదిమ డబ్బా ఎట్టెళ్ళింది? ఏ నిధులకి వెళ్ళింది? ఎవరికి ఇచ్చాడు? చూపించమండి. కాదని నేను అంటలే, చూపించమండి, లిస్టులు చూపించమనండి. లేకపోతే మా బ్యాక్ అకౌంట్లు చూపించమంటారా? చూపిస్తాం మేము. కడుపు మంటతో చదువుతున్నా. 3 సంవత్సరాలు నేను చదివించాను మా అమ్మాయి డిగ్రీ. రూపాయి పడలా మా అమ్మాయికి. ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక మరి చంద్రబాబు